It's caught in the crossfire. It's caught in the crossfire. సో హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబ్లూ టెక్ తెలుగు. సో ఇవాళ మన వీడియోలో ఏంటంటే చాలామంది బిగినర్ యూట్యూబర్స్కి ఉన్న డౌట్ ఏంటంటే మన దగ్గర కెమెరా లేదు, మనం మన మొబైల్తోనే మన వీడియోని ఎలా షూట్ చేయాలి అనేది చాలామందికి ఉన్న డౌట్ అనమాట. సో ఆ డౌట్ని క్లారిఫై చేయడానికి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మన మొబైల్ ఫోన్తోనే వీడియో ఎలా షూట్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో క్రియేటర్ సిరీస్ అంటే ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియో ఎలా చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, సో వాటి గురించి తెలియని వాళ్ళకి వీడియో చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు టెక్ కంటెంట్ అంటే మన టెక్నాలజీ పరంగా కంటెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో వీటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఛానల్ పేరు వచ్చేసి నారాయణ హెల్త్ ఇన్ఫార్మింగ్ అనమాట. ఈ ఛానల్ తను హెల్త్ గురించి అయితే వీడియోస్ చేస్తారనమాట. ఎవరికైనా హెల్త్ గురించి వీడియోస్ కావాలి అంటే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయొచ్చు. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో గైస్, మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్గా మనం మొబైల్తో వీడియో చేసేటప్పుడు మనం ఫ్రంట్ కెమెరాని కానీ లేదా బ్యాక్ కెమెరాని కానీ యూస్ చేస్తాం. సో వీటి రెండిట్లో ఏదైతే యూస్ చేస్తున్నామో ముందుగా దాన్ని ఒక క్లాత్ తీసుకొని అయితే మనం క్లీన్ చేసుకోవాలి. సో క్లీన్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మనం దాని మీదే మనం యూస్ చేస్తూ ఉంటాం కదా ఫోన్, దాని మీదే డస్ట్ ఉండిద్ది. సో డస్ట్ కానీ లేదా ఏదైనా మరకలు ఉంటాయి. సో అలాంటప్పుడు మన వీడియో అనేది క్లియర్గా రాదు, వీడియో అనేది చాలా బాగోదు. సో ముందుగా మనం కెమెరాని అయితే క్లీన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్ ఫోన్ ఇప్పటి మోడల్ అయితే పర్లేదు, క్యామ్ బాగానే ఉంటుంది కాబట్టి. సో లేదా పాత మోడల్ అయితే ఎలా అంటే శాంసంగ్ J2 కానీ, సో ఇలా ఒప్పో పాత మోడల్స్ కానీ, సో ఇలాంటివి ఉంటే మీరేం చేయాలంటే మీ మొబైల్ ఫోన్లో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఓపెన్ కెమెరా అని ఉంటుంది. సో దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని దాన్ని అయితే వాడండి. ఎందుకంటే మన పాత మోడల్ మొబైల్ ఫోన్లో కెమెరా అంత బాగోదు. సో అప్పుడు ఓపెన్ కెమెరా యూజ్ చేస్తే కొంచెం ఉన్న క్వాలిటీ అయితే పెరుగుతుందన్నమాట. సో దాంతో అయితే ట్రై చేయండి. సో థర్డ్ పాయింట్ ఏంటంటే మనం వీడియో చేసేటప్పుడు మన మొబైల్ ఫోన్ అనేది లైటింగ్ ఉండి చూసారా, ఆ లైటింగ్ అనేది అప్ అండ్ డౌన్ అంటూ ఉంటుంది, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో ఆ అప్ అండ్ డౌన్ అవ్వకుండా మీరు వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీ మొబైల్ ఫోన్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఎక్స్పోజర్ లాక్డ్ అని పడుతుంది. అలా అయితే మీకు ఫేస్ మీద కాకుండా పక్కన అనేది లైటింగ్ ఎక్కువ ఉంటుంది, ఫేస్ మీద అయితే మీకు అప్ అండ్ డౌన్ కాకుండా అయితే ఉంటుంది. చాలా క్లారిటీగా అయితే మన వీడియో వస్తుంది. సో ఇవన్నీ మనం ఫోన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొన్ని వస్తువులు అయితే యూట్యూబర్స్కి కావాలి. సో ఆ యూట్యూబర్స్కి కావాల్సిన వస్తువులు చూస్తే మీకు లైటింగ్ అయితే చాలా ఇంపార్టెంట్, లైటింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తారు కదా రింగ్ లైట్ అనేది, సో ఆ రింగ్ లైట్ని అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనకి సాఫ్ట్ బాక్స్ అయితే ఇప్పుడు అట్లా అవసరం ఉండదు, దాదాపు బిగినెస్ కాబట్టి. తర్వాత మనం మెల్లగా కొనుక్కోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మన ఆడియో క్లియర్గా రావాలి. ఆడియో క్లియర్గా లేకుంటే వీడియో అక్కడే కట్ చేసేస్తారు. సో ఆడియో క్లియర్గా రావాలంటే మనకి మైక్ కావాలి. సో ఆ మైక్ వచ్చేసి చాలా ఉన్నాయి. సో తక్కువలో కూడా ఉన్నాయి, 250, 300 కాడ నుంచి కూడా ఉన్నాయి. కాకపోతే ఆ మైక్లు అనేది కొంచెం నాయిస్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి బోయాలో నేను వాడేదైతే బోయా M1 Pro అనమాట. సో మీరు వచ్చేసి బోయా M1 కానీ సో అవి కొనుక్కోవచ్చు. లేదంటే కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదంటే బోయా M1 Pro కొనుక్కోవచ్చు. సో దీంట్లో అయితే చాలా క్లారిటీగా అయితే వస్తుందన్నమాట, వాయిస్ మీరే వింటున్నారు కదా, చాలా క్లారిటీగా వస్తుంది. ఇంకోటి వచ్చేసి ట్రైపాడ్ అనమాట. సో ట్రైపాడ్ వచ్చేసి మీరు మొబైల్ ఫోన్ హోల్డ్ చేయాలి కదా. సో ట్రైపాడ్ వచ్చేసి 800 నుంచి 900 మధ్యలో ఉంటుంది, లేదా దానికైనా తక్కువ కూడా ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. సో అవైనా తీసుకోవచ్చు బిగినర్స్ కాబట్టి. సో గైస్, ఇంకోటి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా మీరు, బ్యాక్గ్రౌండ్ కూడా క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి. సో ఇదైతే నేను తెప్పించాను కదా, ఇలాంటిదే ఇంకా గ్రీన్ స్క్రీన్ కానీ లేదా ఇంకా బ్లాక్ స్క్రీన్ కానీ, అంటే బ్లాక్ స్క్రీన్ రిఫ్లెక్టర్ ఉంటుంది. సో అదైనా కానీ ఏదైనా మీకు నచ్చింది ఏదో ఒకటి బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకోండి. సో అప్పుడు మన వీడియో అనేది ప్రొఫెషనల్గా అయితే ఉంటుంది. మరీ కెమెరాలో తీసినట్టయితే DSLRలో తీసినట్టే రాదు, కానీ పర్వాలేదు, బాగానే ఉంటుంది. బిగినర్స్ కాబట్టి ఆ మాత్రం క్లియర్గా ఉంటుంది. మీరు మరీ పాత మోడల్ ఫోన్లో కాకుండా కొంచెం కొత్త మోడల్ ఫోన్లో అయితే వీడియో తీయడానికి ట్రై చేయండి. లేకుంటే ఇంకా ఆ ఫోన్లోనే తీసేయచ్చు, పర్లేదు. కాకపోతే కొంచెం క్లారిటీగా ఉండేటట్లు వీడియో చూసుకోండి. ఓకే, కొత్త మోడల్ ఫోన్ లేదనో లేదా కెమెరా బాగాలేదనో మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆపేసి ఉండొచ్చు, పర్లేదు. కనబడకుండా అయినా ఫస్ట్ వీడియో చేయండి. ఎలా అంటే మన స్క్రీన్ రికార్డర్లు ఉన్నాయి కదా, సో దాంతో అయినా వీడియోస్ చేయండి. లేదా టెక్ ఛానల్ అయితే స్క్రీన్ రికార్డింగ్, లేదా ఫ్యాక్ట్ ఛానల్ అయితే తెలిసిందే కదా వీడియోస్ ఉంటాయి. సో ఆ వీడియోస్ని
కలిపేసి మనం వాయిస్ అయితే అందించచ్చు అనమాట. ఎలాగైనా యూట్యూబర్స్ అయితే స్టార్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా కంటిన్యూ అవ్వండి, ఛానల్ అయితే ఆపేయొద్దు. సో గైస్ ఈ వీడియో అయితే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు. సో గైస్ ఇంకొక మంచి టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బబ్లూ ఫ్రమ్ బబ్లూ టెక్ తెలుగు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.